ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా వీటన్నిటికి సంబంధించి అనేక కొత్త కార్యక్రమాలను ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. తాజాగా చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కుంకి ఏనుగులు, చిత్తూరు యొక్క పల్మనేరు ఈ ప్రాంతాల్లో ఏదైతే యొక్క అడవి జంతువులతో నష్టపోతున్నటువంటి పంటలకు సంబంధించి కుంకి ఏనుగులు తేవడం ద్వారా వాటన్నిటిని అరికట్టే అవకాశం ఉందని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, దాదాపుగా 5 ఏనుగులు ఇప్పటివరకు మొదటి దశలో తీసుకురావడం, ఇదంతా కూడా చూసుకుంటే నిజంగా అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. అయితే మరొక పక్క చూసుకుంటేనేమో గ్రామాలకి సంబంధించి ఎలా అభివృద్ధి చేయాలి, వాటన్నిటికి సంబంధించి మన ఊరు మాట మంచి అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో నేరుగా గ్రామస్తులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరి యొక్క అంశాలన్నిటికి సంబంధించి కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపుటి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రజలకు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా రాజీ పడుతున్నట్లు మనకైతే అర్థం అవుతుంది. మామూలుగా చూసుకుంటే అందులో చెప్పుకోవాల్సింది కుంకి ఏనుగులు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయని విధంగా పక్క రాష్ట్రం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ఉందో అక్కడ ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడా అంటే చూసుకుంటే మనకు కాంగ్రెస్ ఉంది, వీటన్నిటితో మాట్లాడి కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం కావచ్చు. మరో పక్క ఈ యొక్క ఏదైతే గ్రామస్తులతో మన ఊరు మాట మంచిన కొత్త కార్యక్రమం, ఇంతవరకు ఎవరు కూడా ఆ కార్యక్రమం గురించి అవగాహన లేని వ్యక్తులు కొత్తగా ఇది తెరదిలిపారని చెప్పుకోవాలి. మొత్తం ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి మీకు అభిప్రాయం ఏంటి? ఒకటి వెంకటి, యాక్చువల్గా ఈ చిత్తూరు ఇందాక మీరు చెప్పినట్టుగా చిత్తూరు పలమనేరు ఆ బార్డర్ ఏరియాల్లో తమిళనాడుకి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని అంత కలుపుకున్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ఏరియాల్లో అటవీ విస్తీర్ణం ఎప్పుడైతే తగ్గుతుందో ఏనుగులనే కాదు జంతువులన్నీ కూడా అడవుల్లోని తగినట్టు ఆహారం లేక వాళ్ళ మీద వచ్చేస్తూ ఉంటాయి. అది మానవ తప్పిదమే యాక్చువల్గా చెప్పాలంటే. దానివల్ల ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఆ పంటలను నాశనం చేయడం, ఒకవేళ ఏమైనా మన మనుషులు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది. అది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. అది దానికి పరిష్కారం కావాలంటే కుంకి ఏనుగులు ఉంటే ఈ ఏనుగుల గుంపులను తరివేయడానికి పనిచేస్తాయి. దాన్ని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి వాళ్ళని నిన్న ఆ ఏనుగులంతా కూడా ఆ ప్రభుత్వం నుంచి తీసుకుని సర్టిఫికేట్స్తో సహా అన్నీ, అంటే కొన్ని జూలో పెట్టాలి, కొన్ని అంటే పోస్ట్ ఉండాలి కదా, మావటీలు వాళ్ళని అన్నీ పకడ్బందీగా చట్టబద్ధంగా అన్నీ తీసుకొచ్చి కార్యక్రమం చేశారు. చాలామంది హర్షించారు. ఎందుకంటే ఇది పెద్ద సమస్య కాదు అన్నట్టుగా గత ప్రభుత్వాలు చూసినాయి. అది ఎంత సమస్యో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చిన తర్వాత దానికి సమస్యకు పరిష్కారం దానికి వెతుకునే ప్రయత్నం చేశారు, సఫలీకృతమయ్యారు. అదేవిధంగా ఈ రోజున మన ఊరు మాటామంతి గ్రామాల్లో ఉన్న ప్రజలు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది. ఆఫీస్కి వచ్చి విషయం చెప్పలేదు. ఎందుకంటే ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల్లో ఉన్న సమస్యలు అతను చెప్పుకోవాలి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఆయన మామూలుగా ఏమంటారంటే సినిమా నటుడు అంటారు కదా, నిజంగా అందుకనే స్క్రీన్ మీదే సమస్యల పరిష్కారం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు డైరెక్ట్గా నేరుగా ఆయనతోటి మా ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు ఏం చెప్పి ఆయనతో చెప్పుకోవడం, ఆయన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అధికారులకి ఆ సమస్యకు పరిష్కారం చూపించడం. అదేవిధంగా తనకి సంబంధం లేని శాఖలు ఏదైనా ఉంటే ఆ శాఖ అధికారులతోటి ఆ మంత్రి గారితో మేము మాట్లాడతామని చెప్పడం. దాంట్లో అచ్చెన్నాయుడు గారు కూడా పాల్గొన్నారు. అంటే ఇది ప్రజల వద్దకు పాలన అంటే ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, గత 5 సంవత్సరాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో? మీరు చాలా ఎత్తుకొని గూగుల్ చేయాలి. మీరు చాలా కష్టం, ఎందుకంటే మీరు గూగుల్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఏ శాఖ మంత్రి గురించి చెప్తే ఆ శాఖ ఆయన పేరు చక్కని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు బాధ్యతలు సక్రమంగా చేస్తున్నారు. లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఐటీ మినిస్టర్గా కావచ్చు, తర్వాత అన్ని పరిశ్రమలకి అన్నిటి కూడా ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఏదో రకంగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు రావాలన్నింటి అభివృద్ధి చేయాలని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈయనేమో గ్రామ స్వరాజ్యం అనే పేరుతోటి, మన గ్రామ స్వరాజ్యం అంటే ఇప్పటికి లేదు, గత 5 సంవత్సరాల్లో గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. 100 రూపాయలు వేస్తాడంటే ఆగస్టు 15కి పండుగ జరుపుకోండి. ఏమన్నా అర్థం ఉందా? దాన్ని ఆ గ్రామాలకు ఉన్న పరిస్థితులు 10,000, 25,000 పెంచి నిజమైన కార్యక్రమం చేసుకునే కార్యక్రమాలు. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గతంలో అలా అకౌంట్లో అలా పళ్ళు మరుక్షణం మాయమైపోయి ఎందుకు వచ్చినాయో ఎప్పుడు వెళ్ళిపోయినాయో కూడా తెలిసేది కదా వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున 1వ తారీఖు అలా పడుతున్నాయి వాళ్ళకి అకౌంట్లో. చక్కగా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతున్నారు. గతంలో నీ చూడండి, గ్రామాల్లో గుంతల మధ్య రోడ్లు ఎత్తుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ గుంతలు పోడ్చడం, సరైన రోడ్లు వేయడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే నిజమైన అభివృద్ధి అంటే. గ్రామ స్వరాజ్యం అంటే మనం ఏమీ రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళ నిధులు వాళ్ళ సద్వినియోగం చేసేలా చక్కగా చూడటం కావాల్సింది. అది జరగట్లా. జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తే ఆ నిధులు కూడా డైవర్ట్ చేసేశారు. ఆ వాటిలో కూడా అవినీతి. అంటే నిజమైన పాలన ఏంటో అనేది చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని కేవలం మాటలతో చెప్పడం కాకుండా ఫలితాలు ఇచ్చేలాగా, వారి నిధులు అందరికీ కూడా ఇచ్చేలాగా అన్నింటి సక్రమంగా జరిగే కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సరే, ఈ సందర్భంలో కూడా మా మీద కూడా నిందలేస్తూ ఉంటారు. ఎంత మంచి పని చేసినా నిందలేస్తూ ఉంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏదో ఇలా అంటున్నాడు, మిమ్మల్ని అలా అంటున్నాడు అని చెప్పేసి పాపం మీలాంటి పాత్రికేయులు కూడా అడిగారు.
మా పవన్ కళ్యాణ్ గారు ఏమో నవ్వేసి వెళ్ళిపోయారు. చాలామంది అన్నారు నవ్వేసి వెళ్ళిపోతున్నాడు, నేను సమాధానం చెప్పలేడు అంటే ఆ సమాధానం చెప్పడానికి కూడా అర్హుడు కాదు జగన్మోహన్ రెడ్డి. వేస్ట్ ఇంకా అతను ఏంటంటే జస్ట్ ఏమంటారు ఇగ్నోర్, అంతకు మించి అతనికి ఎటువంటి విలువ ఇవ్వక్కర్లేదు. ఆ నవ్వులో అర్థం అది. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్లో లేనప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న లోపాలు చూపించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత. ఆ బాధ్యత మేము సక్రమంగా చేశాం కాబట్టే మామే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఈరోజు మాకు అంత మెజార్టీ ఇచ్చారు. ఈ రోజుకి కూడా ప్రతిపక్షం మాటలకు విలువ పట్టుకున్నాం అనుకోండి, మాకు విలువ ఉండదు. ఎందుకంటే ఎంత మంచి పని చేసినా ఎక్కడైనా మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం అంటే రియాక్షన్ ఇవ్వడం కాదండి, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిలో చూసామా? వాళ్ళ పేపర్ చూడండి, తెల్లారు లెగితే ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టడం, శాంతి భద్రత లేవంటాడు. పారిశ్రామికవేత్తలు రావట్లేదు, పారిపోతున్నారంట. నిన్న ఆ మాట అన్నాడు ఈ ప్రెస్ మీట్లోని. మరి అతని హయాంలో మరి భారీ ఎత్తులు వచ్చినాయి కదా పరిశ్రమలు, వాళ్ళ పేపర్లో కనపడతా ఉంటాయి పరిశ్రమలు. అవి మళ్ళీ జిల్లాలోకి ఎదుగుతూ మనకు కనపడవు. పేపర్లో మాత్రం 70 భారీ పరిశ్రమలు వచ్చాయని చెప్పి అప్పట్లో రాసేవారు. 70 వచ్చినాయి, మనకున్న జిల్లాలు 13 జిల్లాలు, అప్పట్లో ఇంకా జిల్లాలు ఎడదీయలేదు. సరే 13 జిల్లాలకి కనీసం జిల్లాకి 2 వేసుకుని 26 వస్తాయి కదా అని మేము భూతద్దులో పెట్టి ఎతికినా మాకు కనిపించేవి కాదు. ఈ పరిశ్రమలు ఎక్కడ కనపడి? సాక్షి పేపర్లో కనపడేవి. అభివృద్ధి దూసుకుపోతూ ఉండేది గత 5 సంవత్సరాల్లో ఎక్కడ సాక్షి పేపర్లో. అభివృద్ధి అంటే మనకేమన్నా టెన్షన్ వచ్చిందనుకో, మన రాష్ట్రం ఏమైపోతుందని టెన్షన్ వచ్చిందనుకోండి, సాక్షి పేపర్ చదివితే మనశ్శాంతిగా ఉండేది. ఓహో మన రాష్ట్రం దూసుకుపోతుంది, దేశ అభివృద్ధి కంటే తలసరాదాయం కంటే మనది మించిపోతుందని ఒక ఉండేది. ఇప్పుడు చూడండి ప్రతిరోజు ఏడిపోయాయి. సాక్షి పేపర్లో ఆ డేట్ తప్ప మిగతా అబద్ధాలు ఉంటాయి. మీరు ఇంకా అంతగా మించి ఏం చెప్పక్కర్లేదు పేపర్ గురించి. ఆ డేటే కరెక్ట్గా వేస్తాడు, ఏ రోజు డేట్ ఆ రోజు ఉంటుంది, కానీ మిగతా అన్ని అబద్ధాలే. అటువంటి వ్యక్తుల గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత కానీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? మనం ఎంత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కావచ్చు, లేకపోతే లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు గారు పడుతున్నటువంటి కష్టం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు దీపావళి జరుపుకుంటామండి, దీపావళి జరుపుకుంటే నరకాసురుడిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. రాక్షసుడిని గుర్తు చేసుకోకపోతే పండుగ అవుదాం. అందుకని జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఉండాలి, ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలి. అందుకని అంటే ఇన్ని పాపాలు చేసి, ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసేసి కూడా కళ్ళు అర్పకుండా చెప్తున్నాను ఆయన. మళ్ళీ మనం వచ్చేస్తాం, ఎందుకు వచ్చేస్తావు, ఎక్కడ వచ్చేస్తావు, ఏం చేస్తావు అసలు వచ్చి అంటే ఈసారి మళ్ళీ నువ్వు వస్తే మా రాష్ట్ర పరిస్థితి అంటే మాకు తెలీదా? భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు, ఎందుకంటే ఆ పేరు కూడా మార్చేస్తాడు. అప్పుడు తండ్రి పేరు తన పేరు పెట్టుకునేవాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా వైఎస్ఆర్ ప్రదేశ్ అనేది పెట్టేస్తాడు. ఏంటంటే ఇంకా అతను ఒక రాచరిక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫ్యాక్షనిజం నుంచి వచ్చినాడు కదండి. ఆ రాచరిక మనస్తత్వంతో ఇంకా నేనే ఉంటాను, నేను రాజుని అంటే ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ మంత్రులకైనా ఇచ్చాడు అపాయింట్మెంటు. పోనీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి పక్కనెట్టాడు, మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ లేదు. అన్ని ఏ విషయం మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ మాట్లాడేవాడు, ఏ 4-5 మాట్లాడేవాడు తప్ప అసలు ఏది ఎవరితో మాట్లాడేవాడు? ఈ రోజున చిన్న కౌన్సిలర్తో కూడా మాట్లాడుతున్నాడు. అది కూటమి ప్రభుత్వం చేసింది. ఎక్కడ దించాలో అక్కడ దించింది నిన్ను. ఈ కళ్ళు ఇప్పటికైనా తెరవకుండా ఇంకా భ్రమల్లో పెట్టుకుని ఏదో మాయ చేయాలంటే కుదరదు. నేనేమంటున్నానంటే ఈ రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహిస్తా, మా పాలన చూసి ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడిగేటువంటి స్థితిలో మేము ఉంటాం 2029లో. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థితి లేదు. వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.